వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. డివైఎఫ్ఐ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక సుందరయ్య కాలనీలో 44 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ అర్బన్ సిఐ రాజగోపాల్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదర విజయ్ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివైఎఫ్ఐ 1980 నవంబర్ 3వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో లూథియానా గ్రామంలో ఏర్పడి దేశంలోని అతిపెద్ద యువజన సంఘం డివైఎఫ్ఐ అన్నారు. నిరుద్యోగ సమస్యలపైన పోరాటాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేయడంలో కూడా డివైఎఫ్ఐ యువజన సంఘం ముందు వరుసలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్, ఎస్కే ఆదిల్, బద్వేల్ రూరల్ కార్యదర్శి, పట్టణ మహిళా కో కన్వీనర్లు ఎస్కే ఫాతిమా, ఎస్ నాగేశ్వరి, డివైఎఫ్ఐ పట్టణ నాయకులు యువరాజ్, ఖలీల్, సురేష్, మాఫిరా, ప్రసాద్, నాగేంద్ర తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు. యువజన సమ్మక్క డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బద్వేల్ పట్టణంలో డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి మన అర్బన్ సిఐ గారు రాజగోపాల్ గారు, అదేవిధంగా మన యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 1980 నవంబర్ 1, 2, 3 తేదీలలో పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా అనే గ్రామంలో డివైఎఫ్ఐ ఏర్పడింది. ఈరోజు నిరుద్యోగ సమస్యలపైన రాజీ లేని పోరాటాలు చేస్తుంది. ఈరోజు దేశంలోనే అతిపెద్ద యువజన సంఘం డివైఎఫ్ఐ అని చెప్పేసి కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. డివైఎఫ్ఐ నిరుద్యోగ సమస్యలపైన పోరాటాలే కాకుండా ఈ మధ్యకాలంలో డిఎస్సి నోటిఫికేషన్ పైన, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ పైన ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిరంతరం పోరాడుతున్నటువంటి యువజన సంఘం ఈరోజు డివైఎఫ్ఐ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరోనా కాలంలో కూడా ఆ రోజు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే డివైఎఫ్ఐగా దాదాపు 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం అనేది జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు కాకుండా, పోరాటాలు కాకుండా భవిష్యత్తులో కూడా డివైఎఫ్ఐ అనేక పోరాటాలు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వేల్. మాదన విజయ్ కుమార్, యూటీఎఫ్ కడప జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బద్వేల్ పట్టణ పరిధిలోని సుందరనగర్లో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది యూటీఎఫ్గా ప్రత్యేకంగా డివైఎఫ్ఐ నాయకులను అభినందిస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా ఈరోజు వాతావరణ కాలుష్యం పెరిగిపోయి ఓజోన్ పొర సైతం దెబ్బతిని అనేక రకాల వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మొక్కలు నాటాలనేటువంటి ఒక పిలుపును ఇవ్వడం జరిగింది. మరి స్వచ్ఛందంగా ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కాలనీలో మొక్కలు నాటడం అనేటువంటిది అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. భారత యువజన ప్రజాతంత్ర సమాఖ్య అనేటువంటిది మరి నిరంతరం ప్రజల యొక్క సమస్యల పట్ల, యువకుల సమస్యల పట్ల, పాలకులు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి, యువజన, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఎప్పటికప్పుడు పోరాడుతూ మరి ప్రజల హక్కుల కోసం, ప్రత్యేకించి యువకుల, విద్యార్థుల యొక్క హక్కుల కోసం పనిచేస్తూ ఉంటుంది. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి డిమాండ్తో, అదేవిధంగా పరిశ్రమలు నెలకొల్పి మరి యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి ఆశయాలతో డివైఎఫ్ఐ నిరంతరం పనిచేస్తూ ఉంది. మరి అందులో భాగంగానే మరి కేవలం పోరాటాలకే పరిమితం కాకుండా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఈరోజు డివైఎఫ్ఐ తీసుకోవడాన్ని అభినందిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను డివైఎఫ్గా కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ దినము మన డివైఎఫ్ఐ వాళ్ళ ఆధ్వర్యంలో మన బద్వేల్ టౌన్లోని సుందరయ్య కాలనీ నందు మొక్కలు నాటే కార్యక్రమము. ఇది చాలా మంచి కార్యక్రమము. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మొక్కలు నాటాలని చెప్పేసి పిలుపునిచ్చింది. వనం మనం ప్రోగ్రాము. అలాగే వీళ్ళు ముందుకు వచ్చి ఈ మొక్కలు నాటే కార్యక్రమము ఇనిషియేషన్ తీసుకొని చేయడం అనేది చాలా సంతోషం. కాబట్టి మనం ప్రకృతిని సంరక్షించుకొని ఆరోగ్యంగా ఉండాలంటే మనం అందరం కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం సహకరించి మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి.
వీళ్ళను ఈ కార్యక్రమం పిలిచినందుకు మేము మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. మట్టి ఉందా? ఇదేనా మట్టి? వేరే మట్టి లేదా? లేదు సార్, బాగా మట్టి ఉండాలా అంటే కొద్దిగా తీసుకొని ఎరువు వేయాలా? ఈ మట్టితో బలము అది ఎరుగుదల ఉండదు చెట్టు. ఇప్పుడు ఎరువు వేసారనుకో ఎక్కడుందో ఎరువు చెప్పండి, నేను అని చెప్తా. కొద్దిగా తక్కువ ఎక్కువ కొద్దిగా మీకు ఏదన్నా కొద్దిగా